హాయ్ వ్యూస్, ఈ మధ్య మన చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇవాళ ఒక పాట రిలీజ్ అయింది అనుకోండి, ఆ పాట వినగానే ఇన్స్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నారు. పాట రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే అరే ఈ పాట ఏం బాగాలేదు, నాకేం ఎక్కలేదు, ఈ పాటలో ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్పి 1,00,000 కారణాలు చెప్పి ఆ పాటని ఫ్లాప్ చేసేస్తున్నారు. ఇన్స్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు. అయితే డే 2 వేరే పరిస్థితి కనిపిస్తుంది. అరే నిన్న మీద ఈ పాట ఇప్పుడు ఏంటంటే బాగానే ఉందే, పర్లేదే, వినగా బాగుందే అని అనిపిస్తుంది. ఇక మూడో రోజు అరే ఈ పాట స్లో పాయిజన్, ఖచ్చితంగా బాగుంటుంది ఈ పాట, థియేటర్లో దద్దరిల్లిపోద్దాం అని చెప్పి అభిప్రాయంకి వస్తారు. వన్స్ థియేటర్లో చూసిన తర్వాత అదిరిపోయిన పాట, తిరుగులేదని చెప్పి అనుకుంటున్నారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి పాట. ఆ కుర్చీ మడతపెట్టి పాట రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు ఫ్యాన్సే లిరిసిస్ట్ రామోజోగి శాస్త్రిని తమన్ని గట్టిగా వేసుకున్నారు. ఏం పాట ఇది, మా హీరోకి ఇలాంటి పాట ఇస్తామని చెప్పి లిటరల్లీ భయంకరంగా ట్రోల్ చేశారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉందంటే లిరిసిస్ట్ రామోజోగి శాస్త్రి ట్విట్టర్ డీయాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయేంత పరిస్థితి కల్పించారు. అయితే ఇప్పుడు కట్ చేస్తే ఆ పాటకే యూట్యూబ్లో 49 కోట్ల వ్యూస్ వచ్చాయి వీడియో సాంగ్కి. ఇంకొన్ని రోజుల్లో 50 కోట్ల వ్యూస్ వస్తాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్ ఒకటి పరిచయం అయింది మన చిత్ర పరిశ్రమకి. అదేంటంటే స్లో పాయిజన్ అనే కాన్సెప్ట్. పాట వినగానే ఎవరికి ఎక్కట్లేదండి. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. గేమ్ చేంజర్లో రామచమచ పాట రిలీజ్ అయింది. ఇక నిన్న పుష్ప 2లో కిసిక్ అనే పాట రిలీజ్ అయింది. ఈ పాటలు రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో నేను చూశాను, చాలామంది ఫ్యాన్సే మా హీరోకి పడాల్సిన పాట ఇది కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్ స్టఫ్ కావాలని చెప్పి ఇలాంటి అభిప్రాయాలు చాలామంది చెప్తున్నారు. అయితే గేమ్ చేంజర్ రామచమచ పాట ఇప్పుడు చార్ట్ బస్టర్. అలానే కిసిక్ పాట. ఈ కిసిక్ పాటకి నిన్నొచ్చిన టాకు ఇవాళ లేదు. చాలామంది చాలా బాగుంది అంటున్నారు, కొత్తగా ఉంది అంటున్నారు, థియేటర్లో దదరిల్లిపోద్ది అని అంటున్నారు ఫ్యాన్సే. సో రైట్ నో ఈ స్లో పాయిజన్ అనే ట్రెండ్ అయితే మన టాలీవుడ్లోనే కాదు, మొత్తం బాలీవుడ్లో కావచ్చు, కాలీవుడ్లో కావచ్చు, శాండల్వుడ్లో కావచ్చు, ప్రతి చోట కూడా నడుస్తుందండి. సో రైట్ నో ఈ స్లో పాయిజన్ అనే కాన్సెప్ట్ అయితే చిత్ర పరిశ్రమ నడుస్తుంది. ఇది దేవిశ్రీ ప్రసాద్ విషయంలోనో, తమన్ విషయంలోనే కాదండి, అనిరుద్ విషయంలో కూడా జరుగుతుంది, ఏఆర్ రెహమాన్ విషయంలో జరుగుతుంది, కీరవాణి గారి విషయంలో జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇదే. పాట రిలీజ్ అయిన వెంటనే బాగాలేదంటున్నారు, అదే పాటను కట్ చేస్తే కొన్ని వారాల తర్వాత, కొన్ని నెలల తర్వాత సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ అనేది, దీనికి కారణం ఏంటనేది ఫ్యాన్సే చెప్పాలి. సో రైట్ నో ఈ ట్రెండ్ పట్ల మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ నిన్న రిలీజ్ అయిన కిసిక్ పాట డే 2 విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో పంచుకోండి.